హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రావుకునేదండి. బండ్ల గణేష్ గారు ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు థియేటర్ యజమానులు థియేటర్స్ ని రన్ చేయలేకపోతున్నారు. దీనికి రీజన్ హీరోలు. ఎందుకంటే ఒక మూవీ రిలీజ్ అవ్వాలంటే 1 year గ్యాప్ తీసుకుంటున్నారు. 1 year కి ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడం వల్ల థియేటర్ యజమానులు నష్టపోతున్నారు అని. ఒకప్పుడు ఈ విధంగా ఉండేది కాదు. హీరోస్ ఒక 4-5 సినిమాలు రిలీజ్ చేస్తుండేవారు. చిన్న చిత్క సినిమాలు కూడా వస్తుంటాయి కాబట్టి బాగానే రన్ అయ్యేవి అని. ఎలా చూడాలి బండ్ల గణేష్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు? అలానే ఆయన చెప్పిన మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, బండ్ల గణేష్ గారు అన్నది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు. ఒక థియేటర్ యజమాని హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడం వల్ల రన్ చేయడం కూడా, జీతాలు ఇచ్చుకోవడం కూడా కష్టంగా మారిన పరిస్థితి. ఇది నాకు తెలుసు, నేను కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ని, ఒక యజమాని కాబట్టి అని చెప్పేసి అన్నాడు. సార్, ఆయన అన్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగితే అందరూ తన దర్శకత్వంలో నటించిన హీరోలు, హీరోయిన్లు, హాస్యనటులు మొత్తం అందరూ వచ్చారండి. వాళ్ళంతా వచ్చినప్పుడు అందరూ ప్రసంగించినప్పుడు బండ్ల గణేష్ కూడా మాట్లాడాడు. అయితే బండ్ల గణేష్ ఒక హాస్యనటుడు కదా అని చెప్పేసి అతని మాటలు మనం ఎప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. అతను ఉట్టి హాస్యనటుడు అంతే, కానీ బయట అతను రియల్ లైఫ్లో విజయవంతమైన వ్యాపారవేత్త. అట్లానే భారీ సినిమాలు తీశాడు పెద్ద హీరోలతో. బయట అతనికి బిజినెస్ మ్యాన్గా మంచి పేరు ఉందండి. అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటల్ని ఎప్పుడు కూడా మనం తేలిగ్గా తీసుకోకూడదు. ప్రత్యేకించి మన తెలుగులో ఉన్న నిర్మాత, దర్శకులు, హీరోలు తేలిగ్గా తీసుకోకూడదు. తను ఏమన్నాడంటే, యాక్చువల్గా నాకు నటన రాకపోయినా కూడా ఎస్వి కృష్ణారెడ్డి అవకాశం ఇచ్చి నటింపజేశారు, దాంతో నేను అట్లా నటునయ్యాను అన్నారు. దాని తర్వాత మాట్లాడుతూ వినోదం సినిమాని 80 రోజుల్లో తీసేశారు ఎస్వి కృష్ణారెడ్డి. ఆ సినిమా ఆ రోజుల్లో సూపర్ హిట్ అండి. 175 days చాలా కేంద్రాలు ఆడింది, 200 పైన చాలా కేంద్రాలు ఆడింది. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి చాలా సినిమాలు తీశాడు. కొబ్బరి బొండం, మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, టాప్ హీరో, శుభలగ్నం, మావి చిగురు, ఇట్లా చాలా సినిమాలు తీసుకుంటూ వెళ్ళారు. ఇవి కూడా 70 నుంచి 80 రోజుల్లోపే తీశారు అన్ని కూడా. ఇప్పుడు అంత తక్కువ టైంలో సినిమాలు తీసిన దర్శకుడు అట్లా తీశారు కదా, కానీ అదే దర్శకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న దర్శకుడు అంత తక్కువ టైంలో ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నారని చెప్పేసి బండ్ల గణేష్ ప్రశ్నించాడు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళలో పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి వీళ్ళిద్దరూ కొంచెం ఫాస్ట్ గా తీస్తున్నారండి. గతంలో ఈవి సత్యనారాయణ కొంచెం ఫాస్ట్ గా తీసేవాళ్ళు, కానీ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాసు, సుకుమారు, తర్వాత ప్రశాంత్ నీలు, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఇలాంటి వాళ్ళంతా కూడా సంవత్సరాల తరబడి తీసుకుంటున్నారు. సంవత్సరం మొత్తం మీద అగ్ర హీరోలు నటించే సినిమాలు మొత్తం మీద 8-9 రిలీజ్ అవుతాయని చెప్పాడండి బండ్ల గణేష్. 8-9 సినిమాలు రిలీజ్ అయితే 365 రోజులు థియేటర్లు ఎట్లా నడుస్తాయని చెప్పి ప్రశ్నించాడు. వాస్తవానికి తనకు ఒక సొంత థియేటర్ ఉందంట. ఊరికెళ్ళి ఆ థియేటర్ ఎంత ఏంటని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ మొత్తం చూసుకుంటే సంవత్సరం మొత్తానికి 40 లక్షల నష్టం తెలియదండి. ఎందుకంటే సరే, హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వస్తాయి, 2వ వారం నుంచి ఇంక రావు కదండి. కరెంటు బిల్లు కడతానికి కూడా డబ్బులు రావట్లేదని చాలా మంది థియేటర్ యజమానులు బాధపడుతున్నారని చెప్పేసి కూడా ఆ మాట కూడా చెప్పాడు బండ్ల గణేష్. వాస్తవానికి మన తెలుగులోనే కొంతమంది హీరోలు, దర్శకులు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కూడా టైం తీసుకుంటున్నారు. వాళ్ళని చూసి చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా మోజులో పడి 1-2 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. ఇట్లా తీసుకోవడం వల్ల సినిమాలు ఆడతాయా అంటే ముందు సినిమాలు కూడా మళ్ళీ ఆడవు. అవి ఆడకపోతే ఇన్ని సంవత్సరాల సమయం వృధా అవుతుంది. గతంలో కృష్ణ సంవత్సరానికి 15-20 సినిమాలు చేసేవాళ్ళు. అప్పుడు నెలకు ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉండేది, థియేటర్ అన్ని కలకల్లాడుతూ ఉండేవి. అట్లా ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు చేయట్లేదని చెప్పేసి ప్రశ్నించాడండి. అతను చెప్పిన మాటల్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే మన తెలుగు స్టార్ హీరోలు, దర్శకులు కూడా వీటన్నిటిని ఒకసారి ఆలోచించుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ అని, లేకపోతే విజయఎఫెక్ట్స్ అని, ఇదని వంకలు పెట్టి ఏదో బాగా నిర్మాణం విపరీతంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. గతంలో ఉండే నిర్మాతలకు ఇప్పుడు నిర్మాతలకు తేడా ఏంటంటేనండి, కొత్తగా వచ్చిన నిర్మాతలు ఎంత డబ్బైనా మేము పెడతామని చెప్పేసి ముందుకు రావటం, దాంతో హీరోలకి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేసి వాళ్ళ కాల్ షీట్స్ని వీళ్ళ చేతుల్లో పెట్టుకోవటం. దర్శకులు కూడా మాకు సినిమా బాగా క్లారిటీగా రావాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పేసి వీళ్ళు పెట్టడం, వీళ్ళు అనటం, దాంతో వాళ్ళు నింపాదిగా రోజుల తరబడి తీసుకోవటం. ఆ 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి తగ్గ రెమ్యునరేషన్ కూడా ఒకేసారి తీసుకుంటున్నారు. దాంతో వాళ్ళదేం పోయే థియేటర్లేగా, వాళ్ళ గురించి ఎవరు ఆలోచించుకోవట్లా. ఇప్పటికే 3000 థియేటర్లు ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1500 ఉన్నాయండి. రాబోయే రోజుల్లో ఒక 1000, తర్వాత మళ్ళీ 500కి అట్లా తగ్గిపోతా వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే సినిమాలు 1 time పాస్వర్డ్తో డైరెక్ట్ టు హోమ్కి రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే థియేటర్లకి ఇంకెవరో వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ హీరోలు, దర్శక నిర్మాతల వైఖరి వల్ల. అంటే ఇప్పటికే థియేటర్లు చేతిలో పెట్టుకున్న ఈ నిర్మాతలేమో టాలీవుడ్ని సగం నాశనం చేశారు.
మిగతా సగాన్ని వీళ్ళు 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా సినిమా అంటూ వీళ్ళు నాశనం చేస్తున్నారు. టోటల్ గా టాలీవుడ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, అందులో నో డౌట్. చివరికి ఏం చేస్తారంటే తీసిన సినిమాని 1 టైం పాస్వర్డ్ అని చెప్పేసి పెట్టేసేసి ఆ సినిమా డైరెక్ట్ హోమ్ లాగా టెలికాస్ట్ చేస్తారండి. అది రికార్డింగ్ చేయడానికి కూడా వీలు ఉండదు. ఆ టైంలో ఏంటంటే ఇంట్లో ఉండి చూసుకోవటం వరకే. ఇంట్లో కుటుంబ సభ్యులు మినిమం 4 మెంబర్స్ ఉంటారు కదండి, కనీసం తక్కువ 400 నుంచి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒకసారి చూసినందుకు. ఇప్పుడు థియేటర్కి వెళ్తే కనీసం 200-250 తన చూస్తున్నారు. థియేటర్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా కూడా ఆ రోజు ఆ పరిస్థితి వస్తే ఇంట్లో కనీసం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడాలంటే 500 అవుతుందండి. మళ్ళీ రెండోసారి చూడాలన్నా కూడా మళ్ళీ అమౌంట్ పెట్టుకోవాలి. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. దానికి కారణం ఏంటి? థియేటర్ల చేతిలో ఉన్న నిర్మాతలు వాళ్ళ థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేసుకోవడం, మిగతా థియేటర్లను నాశనం చేయడం. తర్వాత ఈ స్టార్ హీరోలు ప్లస్ ఈ స్టార్ దర్శకులు 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు సినిమా తీసి ఈ కాలాన్ని పొడిగించుకుంటా వచ్చి థియేటర్ను కొలాప్స్ చేయడం. మెయిన్ సినిమా మొత్తానికి ప్రాణం థియేటర్లో ఉంటుందండి. థియేటర్ ప్రేక్షకులు రాకపోతే అవి మూతపడతాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే థియేటర్ యజమానులు సినిమాల కోసం ఎదురు చూడకుండా వాటిని మంచి సెంటర్లో ఉంటే కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చుకుంటే బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది. కొంచెం దూరంగా ఉంటే కన్వెన్షన్ సెంటర్గా మార్చుకుంటే బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది. అది చేయాలని చెప్పేసి అయితే నేను థియేటర్ యజమానులకి నేను ఓపెన్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది చేసుకోవడం బెస్ట్. ఓటీటీ రావడం చాలా మంచి పని అయిందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే 1000 రూపాయలు పెట్టుకుని థియేటర్కి వెళ్ళడం కన్నా ఇంట్లో 1 వీక్ తర్వాత ఎలానో వచ్చేస్తుంది కదా. వాస్తవానికి చూస్తే ఒకప్పుడు 3 వీక్స్ అనో లేదంటే 45 డేస్ అనో ఇట్లా ఉండేది. ఇప్పుడు మరీ ఘోరంగా వెంటనే రావడం వల్ల థియేటర్స్ కూడా దెబ్బ అంటారా? ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం అనేది దీని ఎఫెక్ట్ థియేటర్ మీద పడి థియేటర్లు మూసేసే స్థాయికి వెళ్ళింది అనుకోవచ్చా? మన భారతదేశంలో ఇన్ని భాషల్లో సినిమాలు వస్తున్నాయి కదండి, హిందీ, తమిళం ఇట్లాంటి వీళ్ళంతా కూడా ఓటీటీతో ఒక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సినిమా కనీసం 8 వారాలు అయిన తర్వాత మాత్రమే ఓటీటీకి రావాలని చెప్పేసి. కానీ మన తెలుగు నిర్మాతలు అత్యాశ ఎక్కువ, వాళ్ళకి అత్యాశకు పోయి 4 వారాలకి 5 వారాలకి ఓటీటీకి రిలీజ్ చేసేసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఓటీటీ నుంచి కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి కేవలం ఫస్ట్ ఆ అత్యాశ వదులుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు నాగిరెడ్డి, చక్రపాణి, డి రామానాయుడు, త్రివిక్రమరావు ఇట్లాంటి నిర్మాతలు ఇప్పుడు లేరండి. వీళ్ళంతా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు జస్ట్ ఏంటంటే మనం ₹1 ఇన్వెస్ట్ చేసామా దానికి మళ్ళీ ₹1 సంపాదించుకున్నామని ఆలోచనలోనే ఉంటారు. అంతేకాని సినిమా అంటే ప్రాణంగా పెట్టి, సినిమా అంటే ఒక ప్యాషన్ గా ఉండి అది ఒక కళ, దాన్ని బతికించాలి అన్న ఉద్దేశంతో సినిమా తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కేవలం వ్యాపార ధోరణిగా మారిపోయింది. దాంతో రాబోయే రోజుల్లో టాలీవుడ్ నాకు తెలిసి సర్వనాశనం అయిపోతుందండి. సినిమాలు కూడా థియేటర్ రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. కేవలం నిర్మాతలు, దర్శకులు అత్యాశ ప్లస్ హీరోలు కూడా వీళ్ళ అత్యాశ వల్ల ఈ పరిస్థితి రాబోతుంది. అప్పుడు ఇళ్లలోనే డైరెక్ట్ మామూలుగా డిటిహెచ్ల ద్వారా చూసుకోవటం, కాకపోతే హోమ్ థియేటర్ సిస్టమ్స్ అవన్నీ ఏర్పాటు చేసుకుని ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయటం. ఒకప్పుడు గతంలో థియేటర్లు ఉండేయంట, మన వాళ్ళు సినిమాలకి వెళ్ళేవారంట, అమ్మా నాన్న ఇట్లా ఉండేదంటే పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉండేయంట 70mm అని చెప్పేసి అవన్నీ కథలుగా చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు మనం నేల, బెంచ్, ఇలా ఎలా చెప్తున్నాము, బాల్కనీ అవన్నీ అట్లా ఉండేయంట. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఇలా చెప్పుకుంటారు. థియేటర్స్ ఉండేయంట, వెళ్ళేవాళ్ళంట, అట్లా ఉండేయంట. కాబట్టి వీళ్ళు ఎట్లా చేసి కొంతమంది నాశనం చేశారంట అని చెప్పుకునేవాళ్ళు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.